హల్లెలూయా. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా బ్యూలాని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి అనగా బ్యూలాని కాపాడి ఇతరులను అల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకు భర్తవై ఎవరికి ఓకేనా? భర్తనే దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని అనగా నోవాకును నీ భర్తగా చేసుకుని ఈయనకు అనగా నోవాకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను అనగా నీ భర్తని నోవాకుని కాపాడి ఇతరులను అల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకు భార్య ఉందువా ఉందును. ఎవరికి ఏమేంటావు? భార్యనే అంట. చెప్పులు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రుల రండి. మీరిద్దరెట్టా వాళ్ళిద్దరెట్టా అండి. అయ్యా నువ్వు కెమెరాలో వీడియో తీసుకోండి. మీరిద్దరు ఆమె కుడి చేయి పట్టుకొని ఆయన చేతులు పెట్టాలి. ఓకేనా? మీరు వచ్చి చేపట్టుకున్నాను ఈ చేపట్టుకుని పాప చేపట్టుకొని ఆయన చేతిలో పెట్టాలి. కుడి ఇది ఎడం చేయగలదు. సెకండ్ చేతిలో పెట్టాలి. అయ్యా నువ్వు చూసి ఫోటో తీసుకుని ఇద్దరు పెట్టాలి. గంటలు పెట్టాలి. ఓకే ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆమోదం గాని వాళ్ళిద్దరి యొక్క ఆమోదం గాని మనందరి ఆమోదం జరిగింది. చెప్పలు కూడా హల్లెలూయా. మనమందరం మా బిడ్డలిద్దరి వివాహం జరిగించడానికి మనం ఎడుకొచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. మైక్ ఇచ్చేనా? ప్రమాణం చెప్పు. ఇంకా అనంతంక మైక్. నోవాహును నేను బ్యూలా అను నిన్ను ఇది మొదలుకొని నువ్వు చెప్పలేదు ఆయన చెప్తాడు. నోవాహును నేను బ్యూలా అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుటను ప్రజల ఎదుటను దైవజన ఎదుటను దైవజనుని ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావు? ఏమని? బ్యూలాకు భర్తగా ఉంటానని ప్రమాణం చేసావు. దేవునికి స్తోత్రం. అలా నువ్వు తీసుకున్నాను. ఆ దాంట్లో ఉందా? అలా చెప్పు. అలా చెప్పు. అలా సరే తీసుకు. రాలేదు తీసే. బ్యూలా అను నేను నోవాహు అను నిన్ను
ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై కాపాడుకున్నటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగూ జరిగింతునని దేవుని ఎదుట, ప్రజల ఎదుట, దైవజనుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావు? ఏమని? నీకు భారీగా ఉంటానని. ఎవరికి? నోవాకి. ఎప్పుడు? జీవిత కాలమంతా ఉంటానని ప్రమాణం చేసి. ఆమె చెప్తాం హల్లెలూయా. తర్వాత చేతులు ఒక మైక్ తీసుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి ప్రమాణాలన్నీ మనం విన్నామా లేదా? మనందరూ ఎదురు వీళ్ళు ప్రమాణాలు చేసి ఎదురు చేసుకున్నారు లేదా? ఈయన ఆమె కోసం, ఆమె ఈమె కోసం బ్రతికి ఉంటామని వీళ్ళు ప్రమాణాలు చేశారు. కాబట్టి వీళ్ళు మరి ఈ ప్రమాణమును దేవుడు అంగీకరించునుగాక. ఈ ప్రమాణమును దేవుడు స్థిరపరచునుగాక. ఆమె చెప్దామా? హల్లెలూయా. ఏమయ్యా, ఈమెని పెళ్లి చేసుకోవడానికి ఏమైనా తెచ్చావా? ఏం తెచ్చావు? తాళిబొట్టు. ఆమేన్. ముందుగానే తెచ్చుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎందుకు తెచ్చుకున్నామంటే ఇప్పుడు ఆయన తాళిబొట్టు కట్టి ఆయన భార్యగా చేసుకోవడానికి మనోడు ఎప్పుడెప్పుడు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు నువ్వేం తెచ్చుకున్నావు? తాళిబొట్టు తెచ్చావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్. ఇప్పుడు మరి ఆయన తాళిబొట్టు తీసుకుని వచ్చి ఆమెకి కడతాడు. ఆమె ఏది తీపిచ్చు నాయన. ముందు మ్యూజిక్ ఉంది, పాటలు పాడండి. ఇందాక పాడండి పాటలు. మన దాంట్లో ఇది పెట్టేసి కళ్యాణం అది మధురం ఈ సమయం ఆవాయేసయ్యా దీవెనులివ్వై అన్న పాట ఎవరు పాడతారు? ఏ పాట? ఎవరు? ఏం పాట?